ఇప్పుడు హైదరాబాద్ అయినా, బెంగుళూరు అయినా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో క్యాష్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అవును. అనే టాక్ అందరికి తెలిసిందే. సో, ఈ క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పుకోలేమండి ఇప్పుడున్న సిస్టంలో. అది రిస్కీ పార్టు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 100% క్యాష్ అనేదాన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు ఎక్కడని. హ్మ్. బట్ స్టిల్ ఉంది అని అనుకున్నప్పుడు కొనుక్కునే బయ్యర్సే జాగ్రత్తగా ఉండాలండి. హుహు. కారణం, ఎంత ఓవరాల్గా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్తే యాజ్ ఎ బిల్డర్గా అరౌండ్ 10% మార్జిన్ ఉంటుందండి. హ్మ్. ప్రాఫిట్ 10% ప్రాఫిట్ మార్జిన్ మోర్ ఆర్ లెస్గా ఒక 10% ఉంటుంది అనుకుంటే, ఆల్రెడీ బిల్డర్ కనుక ఒక 20% క్యాష్ తీసుకున్నారనుకోండి, హ్మ్. ఆ తీసుకున్న ఒకసారి క్యాష్ తీసుకోగానే అది సిస్టంలో నుంచి ఇంకొక రూట్లోకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన ఇంకేదో చేసుకోవడానికో ఏదో చేయడానికి ఏటో వెళ్ళిపోద్ది. హ్మ్. ఒక 10% ప్రాఫిట్ దగ్గర 20% క్యాష్ని డే 1 వెనక్కి తీసేస్తే ఆ ప్రాజెక్ట్ ఆయన ఎలా కంప్లీట్ చేస్తాడు? ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్లీట్ చేయడానికి? సో సిస్టంలోకి రాకుండా ఫండింగ్ చేసుకొని కరెక్ట్గా రేపు కన్స్ట్రక్షన్ అయ్యి బయటకు వస్తుంది అంటే ఆబ్వియస్గా ఆయన అక్కడ ఎండింగ్ పాయింట్లోకి వచ్చేసరికి ఆయన పాకెట్లో నుంచి తీసి పెట్టాల్సి వస్తుంది. అవును. ఏదర్ క్వాలిటీ అన్నా కాంప్రమైజ్ అవుతాడు, లేకపోతే ఇంకొక ఇండైరెక్ట్ ఛానల్స్లో మళ్ళీ మీకు అటోనో ఇటోనో ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే డిలే చేస్తాడు ప్రాజెక్ట్ని. సో కస్టమర్స్ దానికి అవేర్గా ఉండటం బెటర్ అండి.